భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిండ్రగొండ ఆశ్రమ పాఠశాలలో దుండగుడు ప్రవేశం కలకలం రేపింది. హాస్టల్ గోడ దూకి 2వ అంతస్తులకు వచ్చినట్లు బాలికలు తెలిపారు. తాము నిద్రిస్తున్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించడంతో కేకలు వేసినట్లు చెప్పారు. దుండగుడి ప్రవేశంపై వాచ్మెన్ కు చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థినులు వాపోయారు. జిల్లా కలెక్టర్ స్కూల్కు వచ్చినప్పుడు చెప్పొద్దని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజుల తర్వాత తల్లిదండ్రులకు బాలికలు ఈ విషయం చెప్పడంతో స్కూల్కు వచ్చిన తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ఇన్ని రోజులు గడుస్తున్నా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 10:11కి మా రూమ్కి వచ్చారు. అయితే వస్తేమో ఆ అమ్మాయి దగ్గర పడుకున్నారు. అయితే ఆ అమ్మాయి ఏమో అరిసింది ఒకసారి. అయితే ఒక అక్క లేసింది. అయితే ఏడ్చినాం మేమందరం. ఒక రూమ్కి వెళ్ళినాం. అయితే అక్క వాళ్ళు కూడా భయపడ్డాడు కొంచెం. అయితే మేము ఒక రూమ్లో పడుకున్నాం. తర్వాత ఆంటీ వాళ్ళు రాలే పిలిచిన. అయితే పొద్దున్న లేచి మేడం చెప్పినాం. మేడమేమో పోలీస్ వాళ్ళకి చెప్తామన్నాను. మనకి ఈ లైన్లో ఒక 2 months నుంచి ఒక బైక్ షాప్ నడుస్తుంది. సో 12-1 వరకు కంటిన్యూస్గా జనాలు నడుస్తున్నాయి. లాస్ట్ వీక్ మార్చి 3rd మరి ఎవరో గోడ దూకి వచ్చారు అని పిల్లలు చెప్తున్నారు. అది పిల్లలందరూ పడుకున్నాయి అర్ధరాత్రి. మరి మళ్ళీ మేము అరిసేసరికి వెళ్ళిపోయారనేసరికి మరి ఎవరు ఏంటి గుర్తు తెలియని వ్యక్తి ఏంటి అని తెలిసేసరికి కొంచెం వాచ్మెన్ సరిగ్గా ఉండట్లేదని ఆమెను కూడా తీసేయడం జరిగింది. ఇంకా తర్వాత అంతా కాంగానే ఉన్నాం. మళ్ళీ నిన్న కొంచెం పేరెంట్స్ గ్యాదర్ అయ్యేసరికి ఆ మాట ఈ మాట కొంచెం మా ఆఫీసర్స్కి అయితే ఇన్ఫామ్ చేశాము. ఇంకా మళ్ళీ ఒకసారి ఇట్లాంటివి ఏం జరగకుండా చూసుకోండి అంటే ఇంకా కొంచెం ఇబ్బంది ఉందని ఆ వాచ్మెన్ని కూడా తీసేసాను. మా కేసు పెట్టి సార్ మా మనవరు ఇక్కడ చదువుకుంటారు సార్. ఇక్కడ దగ్గర 2 నెలలు అవుతుంది. అయితే ఇన్ని రోజులు బాగానే ఉన్నారు సార్. నేను నిన్ననే వచ్చిపోయాను ఆదివారం అని. ఆదివారం వచ్చే ఎవరు లేరు ఇక్కడ. అయితే మేము వచ్చినాం మంచిగా ఉంది. మా సాయంత్రం వెళ్ళిపోయాను. మేము పిల్లగాని చూసి ఇంటికి వెళ్ళిపోయేసరికి నేను పనికి పోయి వచ్చాను సార్. వచ్చిన తర్వాత మా అమ్మ ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది నాకు. అని సరే అమ్మ నువ్వు ఉండు మేము వస్తానని నేను ఇప్పుడు వచ్చిన సార్. నేను అడిగినాను సార్ రాత్రి ఏంటంటే ఇతర సంగతి సార్ మేము ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇటా మీ పిల్లగాడికి ఏం జరగదు. ఆ గోడ మీద అన్ని పెట్టిస్తామన్నారు సార్.